హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ఈరోజు మనం జీకే మోడల్ టెస్ట్ పేపరు 6 మనం కంటిన్యూ చేసుకుందామండి. మన ఆస్పిరెంట్స్ ఏపీ హైకోర్టు జాబ్స్కి చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు. మీకోసం వచ్చేసరికి ప్రీవియస్ పేపర్స్ మరియు ఇప్పుడు కూడా ఎలా అప్డేట్ చేసి ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా రావచ్చు అని మన ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ అలాగే కాంపిటేటివ్ అప్రోచ్లో చక్కగా తయారు చేసిన పేపర్స్ మీకు అందిస్తున్నామండి. మనం మీకు ఇచ్చేటటువంటి ఈ బిట్స్ కూడా విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్, అంటే క్వశ్చన్ ఆన్సర్స్ కింద కూడా వివరణ ఎక్స్ప్లెనేషన్తో కూడా మీకు అందిస్తున్నాం. ఎందుకంటే మీరు హ్యాపీగా చదువుకోవచ్చు. ఒక క్వశ్చన్ పలు రకాలుగా అడుగుతారు కాబట్టి ఏ విధంగా అడిగినా మీరు ఆన్సర్ చేసే విధంగా మేము తయారు చేసామండి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో కొత్తగా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మనం ఇక వీడియోలో కనుక వెళ్ళినట్లయితే లాస్ట్ క్లాస్లో వచ్చేసరికి ఇవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఈ బిట్స్ అన్ని మీరు చూశారు. ఇక ఇక్కడి నుంచి మనం చూద్దామండి. ఈ సెషన్లో ముస్లిం లీగ్ వైదొలగడంతో రాజ్యాంగ సభలోని సభ్యుల సంఖ్య ఎంతకు తగ్గింది? గతంలో కూడా ఈ క్వశ్చన్ అడిగాడండి గ్రూప్స్లో, కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, రాజ్యాంగ సభలో ముస్లిం లీగ్ వైదొలగడంతో ఎంతకు తగ్గింది అనేది ఇక్కడ చూడ 299, 329, 332, 235. రైట్ ఆన్సర్ వచ్చేసరికి 299 అని మనకు తెలుసండి. ఇక వివరంలోకి వెళ్దాం. చూడండి, ప్రారంభంలో రాజ్యాంగ సభలో ఎంతమంది ఉండేవాళ్ళు? 389 మంది ఉండేవాళ్ళు. మొట్టమొదటగా రాజ్యాంగ సభని ప్రారంభించినప్పుడు 389 మంది ఉన్నారు. ఆ తర్వాత ముస్లిం లీగు వైదొలగడంతో ఎంతమంది అయ్యారు? 299 మంది అయ్యారు. ఈ రెండు క్వశ్చన్సే ఉండేలా ప్రణాళిక వేసింది. కానీ విభజన తర్వాత ముస్లిం లీగ్ సభ్యులు రాజ్యాంగ సభని వదిలి వెళ్ళిపోయిన తర్వాత భారత రాజ్యాంగ సభలో సభ్యుల సంఖ్య 299 తగ్గింది. ఈ 299 సభ్యులే భారత రాజ్యాంగాన్ని రూపుదిద్దారు. చూడండి, ఇది మీకు పలు క్వశ్చన్లు రావడానికి అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్తు ఉపాధ్యక్షులు ఎవరు? రాజ్యాంగ పరిషత్తు ఉపాధ్యక్షులు ఎవరు? గోపాలస్వామి అయ్యంగార్, అల్లాడి కృష్ణస్వామి, హెచ్పి మోడీ, హెచ్సి ముఖర్జీ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. చూడండి, ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కానీ చూసినట్టు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ సభ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో హెచ్సి ముఖర్జీ రాజ్యాంగ సభ ఉపాధ్యక్షుడిగా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీగా బాధ్యతలు నిర్వహించారు. అంతేకాకుండా ఆయన స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి ఉపరాష్ట్రపతి కూడా చేశారు. ఇవి కూడా మీకు ఉపయోగపడతాయని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నామండి. ఇది జాగ్రత్త చదువుకుంటే మీకు ఉపయోగపడతాయి. నెక్స్ట్, ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఎవరి పరిపాలనా కాలంలో తొలగించారు? ఇందిరాగాంధీ, చరణ్ సింగ్, మొరార్జీ దేశాయ్, లాల్ బహదూర్ శాస్త్రి. ఎవరండి? ఇందిరాగాంధీ గారి హయాంలో తొలగించారు. చూడండి, ఇక్కడ వివరణ 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా, 8వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగాంధీ గారు ఆస్తి హక్కును తొలగించారు. ఇది కూడా క్వశ్చన్. ఏ సంవత్సరంలో? 44వ రాజ్యాంగ సవరణ ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారని కూడా గతంలో ప్రశ్నలు అడిగారండి. 1978 ద్వారా ఆస్తి హక్కు, రైట్ టు ప్రాపర్టీని ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించి దాన్ని పరిమిత హక్కుగా మార్చారు. ఈ సవరణ ఇందిరాగాంధీ ప్రభుత్వ సమయంలో జరిగింది. ఇది దీనికి ఎక్స్ప్లెనేషను. మరి పరిమిత హక్కుగా మార్చి ఎక్కడ చేర్చారండి? దీన్ని 300A ఆర్టికల్లో పెట్టారు. ఇది కూడా గతంలో ప్రశ్న అడిగారు. 300A ఆస్తి హక్కును మన భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో చేర్చారు? ప్రాథమిక హక్కు నుంచి తొలగించి 300Aలో చేర్చారు. ప్రాథమిక హక్కులను అమలుపరిచే బాధ్యత ఎవరిది? ప్రాథమిక హక్కులకు కనుక భంగం కలిగితే కోర్టులో వేస్తాం. కోర్టులో ఏం చేస్తాయి? రిట్లు ఇస్తాయి అనమాట. అమలుపరిచేటటువంటి రిట్, మ్యాండమస్, హెబియస్ కార్పస్, అలాగే కోవారెంటో, ఇవన్నీ మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఇక్కడ చూద్దాం క్వశ్చన్కి. హైకోర్టులు, సుప్రీంకోర్టులు, డిస్ట్రిక్ట్ కోర్టులు అన్నారు. ఇది కాదండి. ఈ రెండు హైకోర్టులు మరియు సుప్రీంకోర్టులే ప్రాథమిక హక్కుల్ని కాపాడే బాధ్యతలు ఉంది. హైకోర్టులో ఆర్టికల్ 226 ప్రకారం, అదే సుప్రీంకోర్టు వచ్చేసరికి 32 ఆర్టికల్ ప్రకారము
ప్రాథమిక హక్కుల్ని సంరక్షించడం బాధ్యత కలిగి ఉంటుందండి. చూడండి, ఇక్కడ భారత రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనపై పౌరులు తమ హక్కులను రక్షించుకోవడానికి సుప్రీంకోర్టు, హైకోర్టుల దగ్గర పిటిషన్లు వేయవచ్చు. వీటి రెండు ప్రాథమిక హక్కులు అమలుపరిచే బాధ్యత, అధికారాలను కలిగి ఉంటాయి. ఓకేనా? ఆర్టికల్స్ కూడా ఇచ్చాను, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, నిర్దేశిక నియమాల్లో భాగం కానిది. నిర్దేశిక నియమాలు, ఆదేశిక సూత్రాలు లేదా నిర్దేశిక నియమాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఇలా 3 రకాలుగా అంటారు. ఇక్కడ సామ్యవాద నియమం, కమ్యూనిస్టు నియమము, అలాగే గాంధేయవాద నియమము, ఉదారవాద నియమాలు. ఇందులో భాగం కానిది ఏది అనడం. నిర్దేశక నియమంలో భాగం కాని కమ్యూనిస్టు భావాలు అనేవి ఉండవు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చారు కమ్యూనిస్ట్. చూడండి, నిర్దేశక నియమాలు ఇదిగో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ భారత రాజ్యాంగంలోని భాగంగా సమాజంలో సామరస్యం, సామ్యవాద నియమాలు, గాంధేయ నియమాలు, ఉదారవాద నియమాలు వంటి మార్గదర్శక సిద్ధాంతాలు కలిగి ఉంటాయి. అయితే కమ్యూనిస్ట్ సిద్ధాంతము నిర్దేశక నియమంలో ప్రత్యక్ష భాగం కాదు అంటున్నాడు. ఇదిగోండి, ఇది రైట్ ఆన్సర్. ఇక్కడ మనకి ఆదేశిక సూత్రాలు అమలు చేయటం దేనిపై ఆధారపడి ఉన్నది. ఇదాక ప్రాథమిక హక్కులు వచ్చేసరికి ఆర్టికల్ 32+226 ప్రకారము సుప్రీంకోర్టు మరియు హైకోర్టు ఫండమెంటల్ రైట్స్ ఆరు ప్రాథమిక హక్కులు రక్షించే బాధ్యత కలిగి ఉన్నది అన్నారు. మరి ఇక్కడ ఆదేశ సూత్రాలని కోర్టుల ద్వారా అమలు చేయవచ్చా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ న్యాయ వ్యవస్థ, పార్లమెంటు, ప్రజలు, ప్రభుత్వం వద్ద గల వనరుల లభ్యతను బట్టి ఆదేశిక సూత్రాలు, నియమాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీ అమలు పరచవచ్చు. అంటే ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ధనము, మరి టెక్నికల్ అసిస్టెన్స్ని బట్టి అది అమలు చేయవచ్చు. అమలు చేయమని కోర్టుల్లో అడగడానికి లేదండి. ఆర్టికల్ 37 ప్రకారము కోర్టుల ద్వారా ఆదేశ సూత్రాలని మనం పొందే హక్కు లేదు అని రాజ్యాంగంలో చెప్పారు. అయితే దేని ద్వారా చేసి ప్రభుత్వమే తన ఇష్టంగా ప్రజలకి అనేక పెన్షన్స్, స్కీమ్స్ ఇప్పుడు ఇస్తున్నట్టు విధంగా పెన్షన్స్, స్కీమ్స్ రకరకాల ప్రజలకు ఇవ్వచ్చు. ప్రభుత్వం దగ్గర ధనం ఉన్నప్పుడు, అలాగే టెక్నికల్గా అసిస్టెన్స్ ఉన్నప్పుడు చేయవచ్చు. అది ప్రభుత్వం యొక్క ఇష్టాలపై ఆధారపడి ఉన్నది. కోర్టుల ద్వారా ఆదేశిక సూత్రాలని పొందే హక్కు లేదు అని ఆర్టికల్ 37 ద్వారా రాజ్యాంగంలో ఉంది. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ దీనికి ఆర్టికల్ అనమాట. ఇక చూడండి, వివరణ. ఆదేశిక సూత్రాలు డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆచరణలో ఉండవు. ఇవి ప్రభుత్వం యొక్క మార్గదర్శకాలు మాత్రమే, గైడ్లైన్స్. వీటిని అమలు చేయడం ప్రభుత్వం వద్ద ఉన్న ఆర్థిక, సాంకేతిక వనరుల లభ్యతపై ఆధారపడి ఉంటుంది అన్నారు. కాబట్టి ఇది మనం చెప్పినట్టుగా, మనం అనుకున్నట్టుగా ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేయాలని లేదు. కోర్టుల్లో మనం అమలు చేయమని పిటిషన్లు కూడా వేయలేము. ఇది ఆర్టికల్ 37 ప్రకారం గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 37 ఆదేశిక సూత్రాలని అమలు చేయమని కోర్టుల్లో మనం వేయరాదు. నెక్స్ట్, ఆదేశిక సూత్రాల లక్ష్యం ఏమిటి? రాజకీయ, ఆర్థిక, ప్రజాస్వామ్యం, కమ్యూనిస్టు, A&B. కమ్యూనిస్ట్ అనేది ఆదేశ సూత్రాలు రాదు. కాబట్టి ఇక్కడ రాజకీయ, ఆర్థిక, ప్రజాస్వామ్యం, A&B ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి, ఇక వివరం చూడండి. ఆదేశ సూత్రాలు డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ భారత రాజ్యాంగంలో రాజకీయ మరియు ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని సాధించడానికి ప్రభుత్వం అనుసరించాల్సిన మార్గదర్శకాలు. ఇవి సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం, ఆర్థిక సమతుల్యత వంటి లక్ష్యాలను చేరుకోవడానికి సహాయపడతాయి. ఇది వివరణ, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, గ్రామ పంచాయతీలను నెలకొల్పాలని తెలిపే ఆర్టికల్ ఏది? 30, 40, 50, 60. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 40వ ఆర్టికల్ గ్రామ పంచాయతీలని నెలకొల్పాలని మన రాజ్యాంగంలో తెలియజేసింది. ఎందుకంటే గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యము. గ్రామంలో ప్రత్యక్ష పరిపాలన చేయాలి, అధికార వికేంద్రీకరణ చేసి ప్రజలను తమను పరిపాలించుకునే విధంగా చేస్తే బాగుంటుందనే ఉద్దేశం 40 ఆర్టికల్ మన భారత రాజ్యాంగంలో ఇచ్చారు. చూడండి వివరణ. ఆర్టికల్ 40 భారత రాజ్యాంగంలోని ఆదేశ సూత్రాల్లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో భాగంగా ఉంటుంది. ఇందులో గ్రామ స్థాయిలో స్వరాజ్య సంస్థలు అంటే స్వతంత్రంగా పనిచేసుకునే సంస్థలు అంటే పంచాయతీలు ఏర్పాటు చేయాలి. భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థని ఏర్పాటు చేశారు. త్రీ టైర్ బల్వంతరాయ్ మెహతా కమిటీ ద్వారా, అశోక్ మెహతా కమిటీ ద్వారా 2 టైర్ సిస్టమ్ అనమాట. ఇక్కడ 3 టైర్ సిస్టమ్ని ఏర్పాటు చేశారు. అంటే క్షేత్రస్థాయిలో, గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీలు ఉంటాయి, మండల స్థాయిలో మండల పరిషత్తులు, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్తులు, ఇలా 3 భాగాలుగా ఉంటాయి. గ్రామ స్థాయి జీపీ గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జెడ్పీలు. ఇవి ఎవరు ప్రతిపాదించారు? బల్వంతరాయ్ మెహతా కమిటీ చేశారనమాట. ఇవి స్వతంత్రంగా పరిపాలించుకుంటాయి.
ఇవి గ్రామీణ ప్రజలకు స్వీయ పాలన సెల్ఫ్ గవర్నమెంట్ కల్పించే ఉద్దేశంతో రూపొందించబడింది. ఓకేనా. మద్యపానీయాలను నిషేధించి ప్రజారోగ్యాన్ని కాపాడాలని తెలిపే ఆర్టికల్ 37, 47, 51, 49 ఏదండి. ఇక్కడ మనం చూసినట్టయితే ఆర్టికల్ ఇదిగోండి 47 ఆదేశిక సూత్రాల్లో 47 మద్యపానాలని నిషేధించాలని తెలుపుతుందన్నమాట. ఇక భారత రాజ్యాంగం ఆదేశ సూత్రాల్లో డైరెక్టివ్ స్టేట్ వల్ల బాగా ఆర్టికల్ 47 ప్రభుత్వానికి మద్యపాన నిషేధం విధించి ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తుంది. ఏది వచ్చేసరికి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశ సూత్రాలు, నిర్దేశక నియమాలు ఇవి. ఓకేనా. నెక్స్ట్, ప్రస్తుత రాజ్యాంగంలో పేర్కొన్న ప్రాథమిక విధులు ఎన్ని? ప్రాథమిక విధులు ఎన్ని? 9, 10, 11, 12 ప్రస్తుతం ప్రాథమిక విధులు అనేవి 11 ఉన్నాయండి. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక విధులు ఫండమెంటల్ డ్యూటీస్ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో ద్వారా ప్రవేశపెట్టబడినవి. ప్రారంభంలో 10 విధులు ఉండగా తర్వాత 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా మరొకటి చేర్చారు. అందుకే ఇప్పటివరకు 11 ప్రాథమిక విధులు ఉన్నాయి. ఇవి నిర్బంధ విద్య అన్నమాట. 86వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యని కూడా చేర్చారు కాబట్టి ప్రస్తుతం 11 ఉన్నాయి. రాజ్యాంగ ప్రాథమిక విధుల దినోత్సవం ఏదండి? జనవరి 3వ తారీఖు. జనవరి 3వ తారీఖున ప్రతి సంవత్సరము ప్రాథమిక విధుల దినోత్సవంగా ప్రకటించారు. భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులను తెలిపే ప్రకరణ ఏది? 51C, 50A, 51A, 49, 51A 4వ పార్ట్లో ఉంచారనమాట. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51Aలో ప్రాథమిక విధులు ఫండమెంటల్ డ్యూటీలని వివరించబడే ఈ ఆర్టికల్ భారతీయ పౌరులకు కొన్ని విధులను విధిస్తుంది. 51A ఇది ఎక్కడ ఉంది? 4వ పార్ట్లో చేర్చారు. 51Aలో డాక్టర్ స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సుల మేరకు డాక్టర్ స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సుల మేరకు ప్రాథమిక విధులను 51Aలో చేర్చడం అనేది జరిగింది. ప్రాథమిక విధులు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడినది? 44, 42, 44, 42, 43, 41. చూడండి, ఇక్కడ రాజ్యాంగంలోని ప్రాథమిక విధులు ఫండమెంటల్ డ్యూటీని ఎప్పుడు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇక్కడ చూడండి ప్రాథమిక విధులను 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976 అప్పుడు ఎవరున్నారు? శ్రీమతి ఇందిరాగాంధీ గారు. దీనితో పాటు ఆర్టికల్ 51Aను కూడా చేర్చారు. ఇది ఏ భాగంలో ఉంది? 4th భాగంలో ఉంది. గతంలో అడిగారు. ప్రాథమిక విధులు భారత రాజ్యాంగంలో ఏ పార్టులో భాగంలో ఉందండి? 4th A అని కూడా అనుకోవచ్చు. 4వ భాగం. క్రింది వానిలో భారత రాష్ట్రపతికి లేని వీటో హక్కు ఏది? వీటో అంటే ప్రొహిబిట్ చేయొచ్చు అనమాట. తాత్కాలికంగా ఆపేసేటువంటి హక్కు ఉంది బిల్లుల్ని. చూడండి, అబ్సల్యూట్ వీటో, క్వాలిఫైడ్ వీటో, సస్పెన్సివ్ వీటో, ప్యాకెట్ వీటో. చూడండి, ఆన్సర్ వచ్చేసరికి అబ్సల్యూట్ వీటో అనేది భారత రాష్ట్రపతికి లేదు. ఇది ఎవరికి ఉంది? అమెరికా ప్రెసిడెంట్కి అబ్సల్యూట్ వీటో ఉంది. చూడండి, భారత రాష్ట్రపతికి 3 రకాల వీటో హక్కులు ఉన్నాయి. ఒకటి క్వాలిఫైడ్ వీటో, 2 ప్యాకెట్ వీటో, 3 సస్పెన్సివ్ వీటో. అబ్సల్యూట్ వీటో భారత రాష్ట్రపతికి లేదు. అబ్సల్యూట్ వీటో అంటే రాష్ట్రపతి పూర్తిగా వేలు చేయకుండా ప్రభుత్వ బిల్లును సరికదలకుండా నిలిపివేయగలడు. ఇది భారత రాజ్యాంగంలో లేదు. అబ్సల్యూట్ అంటే టోటల్గా ఆ యొక్క బిల్లుని ఆపేసేటువంటి అధికారం ఇది అమెరికన్ ప్రెసిడెంట్కి ఉందండి. ఇక నెక్స్ట్ కానీ చూసినట్లయితే మన జయదేవ్ అకాడమీలో మీకు లభించేటువంటి కోర్సులు ఏంటని అడుగుతున్నారు సార్. ఏపీ హైకోర్టుకు సంబంధించినటువంటి 10 రకాల నోటిఫికేషన్స్ రిలీజ్ అయినవి. ఆ 10 రకాల నోటిఫికేషన్ సంబంధించినటువంటి అన్ని కోర్సులు ఆన్లైన్ క్లాసెస్లోనే తక్కువ కాస్టులో 499 మీకు అందుబాటులో ఉంచాము. ఇది 1 year వ్యాలిడిటీతో ఉంటుంది. హ్యాపీగా మన జయదేవ్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, జాయిన్ అయిపోండి. చూడండి, ఇది ఈ బుక్ కూడా దాంతోపాటుగా మీకు 300 రూపాయలు ఉన్న బుక్ ఇది, ప్లస్ 50 రూపీస్ పోస్టల్ ఛార్జ్ అంటే మొత్తం 350 రూపాయలు అయ్యే బుక్ని ఆ యొక్క కోర్సు కొన్న వాళ్ళకి ఫ్రీగా అందులో సాఫ్ట్ కాపీ రూపంలో అందిస్తున్నాము. ఇవన్నీ ఇక్కడ ఇది అదే బుక్ కోర్సు సాఫ్ట్ కాపీ రూపంలో మీకు అందిస్తున్నామండి. చూడండి, ఇదిగోండి కాపీ ఇస్టు, దీనికి 499, దాంతోపాటు 300 రూపాయల ఖరీదైన బుక్ను కూడా ఫ్రీగా ఇస్తున్నాం. ఇట్లా ఇదొక
కోర్సు, అదే రెండవ కోర్సు జూనియర్ అసిస్టెంటు, అలాగే ఎగ్జామినరు మూడవ కోర్సు, ఇంకా ఫీల్డ్ అసిస్టెంటు నాలుగవది. ఇవన్నీ మన దగ్గర మీకోసం అయితే అందుబాటులో ఉన్న కోర్సు. ఆన్లైన్లో జాయిన్ అయిపోయి ఇదిగోండి 6 కోర్సులు ఉండే ప్రాసెస్ సర్వరు, అలాగే రికార్డ్ అసిస్టెంటు 7వది, టైపిస్టు 8, డ్రైవర్ 9, ఆఫీస్ సబార్డినేట్ 10 కోర్సులు అయితే మీకు అందుబాటులో ఉన్నవి. ఇది ఎలా జాయిన్ అవ్వాలి అని చాలామంది అడుగుతున్నారండి. మీరు సింపుల్గా ప్లేస్టోర్కి వెళ్ళండి, ఇలా జైదేవ్ అకాడమీ టైప్ చేయండి, మీకు ఈ లోగో వస్తుంది, ఇన్స్టాల్ చేసుకోండి. ఆ తర్వాత కానీ చూస్తే మళ్ళీ నెక్స్ట్ ఇలా వస్తుంది, వెల్కమ్ టు జైదేవ్ అకాడమీ. మీరు చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క లాగిన్ విత్ వాట్సాప్లోకి వెళ్ళొద్దు, దీని మీద క్లిక్ చేయొద్దు. మీరు క్లిక్ చేయాల్సింది ఏంటి, యూజ్ అనదర్ మెథడ్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత వస్తే మళ్ళీ ఇలా కనపడుతుంది, వెల్కమ్ టు జైదేవ్ అకాడమీ. మీ ఫోన్ నెంబర్ ఇవ్వాలి, నా ఫోన్ నెంబర్ ఇస్తాను ఇక్కడ. దీనికి ఓటీపీ వస్తుంది, ఈ ఓటీపీని మీరు ఎంటర్ చేస్తే మన యాప్లోకి మీరు ఎంటర్ అయిపోతారనమాట. ఇలా కోర్సెస్ వస్తాయి. మీరు చేయాల్సింది కింద స్టోర్ అని ఉంటుంది, STOR స్టోర్ అని ఉంటుంది. ఆ స్టోర్ మీద కానీ క్లిక్ చేస్తే ఇదిగో స్టోర్ అని ఉంటుంది, దానిలో క్లిక్ చేస్తే మరి కోర్సు లిస్ట్ వచ్చింది. 47, 48 కోర్సులు అయితే ఉన్నవి. వాటిలో చూడండి, ఇగో ఇవే హైకోర్టు, టైపిస్టు, స్టెనోగ్రాఫర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఇంకా కింద కూడా ఉంటాయి. స్క్రోల్ చేస్తే నేను జూనియర్ అసిస్టెంట్ మీద క్లిక్ చేసేది ఇలా వస్తుంది. జూనియర్ అసిస్టెంట్ నెక్స్ట్ ఇలా వస్తుంది 499. బైనామ్ మీద క్లిక్ చేస్తే ఇక నెక్స్ట్ పేమెంట్ గేట్వే వస్తుంది. ఇక్కడ ఇదిగోండి దీని మీద మీరు క్లిక్ చేస్తే ఫోన్పే కానీ లేకపోతే గూగుల్ పేలో ద్వారా కట్టుకుంటే మీకు ఈ కోర్స్ అనేది ఇమీడియట్గా వస్తుంది. ఇదిగోండి ఇక్కడ కంటిన్యూ మీద తర్వాత కొడితే ఇదిగోండి జూనియర్ అసిస్టెంట్ కంటెంట్, ఈ కంటెంట్ మీద కొడితే ఇదిగోండి జనరల్ స్టడీస్ 497 వీడియోలు, 108 ఫైల్స్, అంటే మన ప్రాక్టీస్ పేపర్స్, ఇంగ్లీషు 40 మార్క్స్, 75 వీడియోలు ప్రాక్టీస్ పేపర్స్ ఉన్నాయి. అలాగే ఏపీ ప్రభుత్వ పథకాలు, పాలసీలు ఇవన్నీ ఇక్కడ మీకు 21 ఫైల్స్లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు మన వీడియోని వీక్షించినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే అందరికీ ఉపయుక్తంగా ఉంటుంది. మన జైదేవ్ అకాడమీ స్టాండర్డ్ ప్రీవియస్ పేపర్లను పరిశీలించి ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో ఎక్స్పర్ట్స్ ద్వారా తయారు చేశారు. కాబట్టి ఇవన్నీ మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయని ఆశిస్తూ మరొకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ అనండి.